జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనుల్ని చేయించారని, తప్పుడు కేసులు పెట్టించారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గుంటూరు జనచైతన్య వేదిక హాల్లో పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు అనే అంశంపై నిన్న జరిగిన చర్చ గోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగన్పై అనేక కేసులు ఉన్నా, చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని 7 ఏళ్లుగా న్యాయస్థానానికి వెళ్లడం లేదన్నారు. పోలీస్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తూనే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంఘ చైతన్యాలతో ఉద్యమించి పార్టీలు తమ మేనిఫెస్టోలో పోలీసు సంస్కరణకు ప్రాధాన్యత ఇచ్చేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దుర్మార్గాలన్నిటిపైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెనాలిలో 3 యువకులను పోలీసులు కొట్టడం చట్టవిరుద్ధమని, ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి చర్యలు అందరూ ఖండించాల్సిందేనన్నారు. సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే కెఎస్ లక్ష్మణరావు, చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లారెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.